వెల్కమ్ టు మైరా మీడియా. మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్, వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కాళిదాస్ రెడ్డి గారు. సో ఏంటి 24లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ప్రధానంగా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటారా? ఎందుకంటే మీరు ఒక డేట్ అనౌన్స్ చేశారు, అదే డేట్కి అమరావతిలో మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం అంటూ టీడీపీ చెప్తుంది. ఏం చెప్తారు? టీడీపీ వారికి అయితే ఆ అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డికి 100% అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన దగ్గర నుంచి కుల మత అలాగే మైనారిటీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ అన్ని వర్గాల వారికి అన్ని విధాలుగా అన్ని వాళ్ళు పైకి రావడానికి కావాల్సిన చేయూత, ఎడ్యుకేషన్ అని కానీ విద్యారంగంలో వైద్య రంగంలో కానీ అలాగే ఇతరతర అన్ని రంగాల్లో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడంలో కూడా అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి చేయని పని అంటూ లేదు. వీళ్ళు టీడీపీ వాళ్ళు ఏంటంటే ఊరికనే చెప్పడం వరకే, వాళ్ళని నమ్మే పరిస్థితి కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్తారే కానీ ఏది ఇచ్చిన దాఖలాలు గతంలో కూడా లేవు. అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇస్తాను అంటే ఇస్తాను. సార్ సంక్షేమం చేసాం గెలుస్తాం అంటున్నారు, కానీ ఆ సంక్షేమమే ఈరోజు మీ ఓటమికి ప్రధాన కారణం టీడీపీ అంటుంది. 100% రాంగ్ అండి అది. ఎందుకంటారా, ప్రజలు బడుగు బలహీన వర్గాలకి వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఎప్పుడు కల్పిస్తే ఏ గవర్నమెంట్ అయినా ప్రథమ బాధ్యత కింద భావించి చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఎప్పుడు పేదలుగానే ఉంచితే వాళ్ళు ఎప్పుడు నిర్లిప్తంగానే ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు అమ్మ ఒడి పెట్టారు, ఆసరా పెట్టారు, చేయూత పెట్టారు, గోరుముద్ద పెట్టారు పిల్లలకి, నాడు నేడు రూపంలో స్కూళ్ళు విపరీతంగా డెవలప్ చేశారు, 17 మెడికల్ కాలేజీలు తెచ్చిపెట్టారు. ఈ సంక్షేమంలో పార్టీ కదా. పిల్లలు బాగుంటే ఆటోమేటిక్గా కుటుంబం డెవలప్ అవుద్ది. పిల్లలు విద్యాపరంగా డెవలప్ అయ్యారనుకోండి, ఆ పిల్లలు బాగుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది కదా. ఆ కుటుంబం ఎవరు మీకు ఓటేయలేదు, అర్ధరాత్రి 12-1 గంట వరకు చంద్రబాబు నాయుడుకి ఓటేశారనేది ఒక సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది సార్. అదంతా అబద్ధం అండి. చంద్రబాబు నాయుడు ఏం చేశారు? గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసున్నారు. చేసి ఏం చేశారు? ఇది పసుపు కుంకాల కింద ఇస్తానని చెప్పి లాస్ట్లో ఇచ్చారు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, ఇచ్చారా? అలాగే ఎవరికైనా ఒక 60 గజాల స్థలం ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్ష ఇల్లులు ఇచ్చారు. ఆ వాటికే 1.25 లక్ష అడ్డంకులు సృష్టిస్తూ ఈ కూటమి హైకోర్టులో కేసులు పెట్టి అమరావతిలో పేదలకు ఇల్లులు ఇస్తే అది పాడైపోతుందని రకరకాలుగా విన్యాసాలు చేశారు. ప్రజల మనసులు ఇవన్నీ, ప్రజలు ఇన్నాళ్ళు పూర్వం ప్రజలు వేరు, ఇప్పుడు ప్రజలు వేరు. ఇన్ని అవకాశాలు పొందిన తర్వాత పల్లెటూర్లు ఇప్పుడు ఒక ఉదాహరణకి ఇంతకుముందు పాపం సరైన ఉపాధి లేక తినడానికి తిండి లేక రోడ్ల మీద చాలామంది బెచ్చమెత్తుకొని జీవించేవారు. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా? మీకు తెలిసినంత వరకు ఎవరి దగ్గరికైనా వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి అమ్మ అని అరిచేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే సంచార జాతులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి స్థిర నివాసం ఏర్పాటు చేసి ఆధార్ కార్డులు ఇచ్చి పెన్షన్లు ఇచ్చి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అన్ని రకాల అవకాశాలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశారని ఏమీ చేయలేదు. స్కూళ్ళు నిర్వీర్యం చేశారు. 5,400 చిల్లర స్కూళ్ళు ఉంటే మూతపడిపోయినాయి. పిల్లలు ఎడ్యుకేషన్ లేక అవన్నీ. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన విద్యా ఫలితాలు చూశారు కదా. చూస్తే ఎంత పర్సంటేజ్ పెరిగింది. ఇప్పుడు ఎన్నాళ్ళు అయితే గవర్నమెంట్ స్కూల్లో రండి అనేవారు చదవడానికి పిల్లల్ని. ఇప్పుడు నో అడ్మిషన్స్ అని బోర్డులు పెడుతున్నారు. ఎందుకు? ఇంగ్లీష్ మీడియం పెట్టి కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. పిల్లలకి ఒకప్పుడు మన స్కూల్కి పంపించాలంటే డ్రెస్ కోడ్ లేదు, అలాగే కాళ్ళకి చెప్పులు ఉండేవి కాదు. సామాన్యులకి పల్లెటూరులో ఎక్కువ మంది పిల్లలు చదవాలంటే అవకాశం ఉండేది కాదు.
ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్లిప్తత, ఎందుకులే మనకు చదువు ఎందుకు, ఏ పూట కూలికి వెళ్తే కానీ మనకు జరగదు కాబట్టి ఇప్పుడు ఆ బాధ లేదు ఎవ్వరికి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 3 పార్టీలు కలిసి వచ్చాయి. గతంలో విడివిడిగా పోటీ చేసేవి. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా సింహం అంటున్నారు మీరు. ఈ సింహాన్ని అంతం చేయడానికి మేమంతా ఏకమయ్యాయని చెప్పేసి ఒక స్టోరీ చెప్తున్నారు. రావణావాసిని అంతం చేయడానికి శ్రీరాముడు కూడా వారణ సైన్యం హెల్ప్ తీసుకున్నాడు అనేది టీడీపీ వాదన. ఇదంతటిని ఎలా చూస్తారు? ఒక సీనియర్ అడ్వకేట్గా ఏం చెప్తారు? అంతా తాటాకి చెప్పులు, వాళ్ళు చేసేవన్నీ తాటాకి చెప్పులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు పబ్లిక్ మీటింగుల్లో. ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ నేను అధపాతాలను తొక్కేస్తాను, నరికేస్తాను, చంపేస్తానంటే ప్రజలు అవి విన్న తర్వాత బెంబేలు ఎత్తిపోతున్నారు. అధికారంలోకి రాకముందు అలాగే నారా లోకేష్ నేను రెడ్ బుక్లు రాస్తాను, మీ పని పడతాను, గవర్నమెంట్ రానివ్వండి అంటే ఎందుకు వస్తుంది గవర్నమెంటు? ప్రజలకి అధికారం లేనప్పుడే భయపడితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో చేసేస్తారని భయపడితే అతన్ని అధికారంలోకి ఎలా రప్పిస్తారు? దట్టు ఆయన నేను ఇది ఈ ఆస్తి క్రియేట్ చేస్తున్నాను, ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నాను, విధ్వంసం సృష్టించారు ఎలక్షన్ తర్వాత. ఇంకా ఆస్తి ఇంకెక్కడ క్రియేషన్ ఉంది? మీ పార్టీ వాళ్ళు సృష్టించారని టీడీపీ చెప్తుంది. కనబడుతుంది కదా, వీడియోలు గట్రా అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఎవరు చేస్తున్నారో ఏమిటో అనేది. ఇప్పుడు ఆ విధ్వంసం అనేది గత ఎలక్షన్లో లేదు, ఈ ఎలక్షన్లోనే వచ్చింది. అవును, గతంలో మీరు గెలుస్తారని మీకు నమ్మకం ఉంది, మీరు గెలుస్తామని నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు డంకాపదంగా మేము ఓటేసామని వేయకుండా అడ్డుకున్నది ఎవరు? ఇప్పుడు ఎస్సీలు బీసీలు అడ్డుకున్నది ఎవరు? ఇప్పుడు కొన్ని వీడియోలు చూస్తున్నాం, రోజు న్యూస్ పేపర్లోను టీవీల్లో చూస్తున్నాం. వాళ్ళు ప్రత్యక్షంగా చెప్తున్నారు ఒక వర్గం వారు మమ్మల్ని ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారు అంటే వారు ఎవరికి వేస్తారని. ఏ వర్గం సార్? ఇప్పుడు ఎస్సీ ఏ వర్గం, ఆ పేర్లు కులం పేర్లు గట్రా అవసరం లేదు కాదు, ఒక వర్గం వారు మమ్మల్ని ఓట్లు వేయకుండా అడ్డుతున్నారు, మేము వైఎస్ఆర్సీపీకే ఓటు వేస్తామని డంకాపదంగా వాళ్ళు చెబుతుంటే వాళ్ళని వేయకుండా అడ్డుకున్నది ఎవరు? వీళ్ళు గెలుస్తామని నమ్మకం ఉన్నప్పుడు అడ్డుకోవాల్సిన పని లేదు కదా. కూటమి ఇంపాక్ట్ ఉండదా వైసీపీ మీద? ఏ మాత్రం ఉండదు. ఉండదనేది చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓటు ఎక్కడ చేరలేదు, లాస్ట్ 2 వారాలు చాలా జాగ్రత్త పడ్డారు కూటమి నాయకులు. ఎక్కడ అసంతృప్తి లేకుండా అందరినీ ఒక లైనప్ మీద తీసుకొచ్చారు. అదే టీడీపీ, జనసేన, బీజేపీ సక్సెస్ మంత్రాన్ని కూడా టీడీపీ బాహ్యంగానే మాట్లాడుతూ చెప్తా ఉంది. అది ఎలా చూస్తారు? టీడీపీ ఇప్పుడు జనసేన ఉందండి, జనసేన 24 సీట్లు అన్నారు, 24 పోయి 21 అన్నారు. 21లో తెలుగుదేశంకి మళ్ళీ ఎన్ని ఇచ్చారు? అందులో ఇచ్చినవి కూడా ఎన్ఆర్ఐలు ఎక్కువ. వాళ్ళు స్థానికంగా ప్రజలతో ఇంతకుముందు మమేకమై ఏమైనా చేశారా? చేయలే. అలాగే బీజేపీ వాళ్ళకి కూడా జనసేన వాళ్ళే టికెట్లు ఇచ్చారు. జనసేనకు ఒరిజినల్గా మిగిలినవన్నీ 6 అంతే కదండి. అవునా? అంతే. 21లో టీడీపీకిను బీజేపీకే ఇచ్చారు మళ్ళీను. అందులో ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టికెట్లు ఇచ్చింది ఎవరికి? కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరికి కాదు, ఎన్ఆర్ఐలకి. అంటే డబ్బు బాగా ఖర్చు పెడతారు, ప్రజలు మభ్య పెట్టగలుగుతారు, నాలాగే వాళ్ళు మభ్య పెడతారనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐలకి టికెట్లు ఇస్తే ఎన్ఆర్ఐ ఇప్పుడు గెలిచిన తర్వాత ఎన్ఆర్ఐ ఈ 5 సంవత్సరాల్లో ఎన్ఆర్ఐలు ఎవరో ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు రేపు మళ్ళీ ఓడిపోతే మళ్ళీ కనిపించరు. ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేది ఎవరు? స్థానికంగా ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు, ఒకవేళ గతంలో వైఎస్ఆర్సీపీలో ఓడిపోయిన వాళ్ళు 5 సంవత్సరాలు పనిచేశారు. మరి పనిచేసినప్పుడు వాళ్ళు ప్రజలతో మమేకమై అన్ని పనులు చేసి పెట్టారు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళని నమ్మకపోతే ప్రజలు ఎవరిని నమ్ముతారు? ఇప్పుడు కూటమి బీజేపీకి అయితే ఉట్టని ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ కూటమితో ఈ హడావిడి చేసి ఏదో చేయడమే కానీ కూటమితో మాకు ఓట్లు పడతాయనే చెప్తున్నారు, పడే అవకాశం అయితే లేదు. అడ్వకేట్ సంబంధించి ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రభావం చూపించింది. అందుకే అడ్వకేట్స్ అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారనేది ఒక వాదన సార్. ఒక సీనియర్ అడ్వకేట్గా లీగల్ సెల్లో పనిచేస్తున్నారు కాబట్టి. అదంతా అబద్ధం అండి. అబద్ధం. అప్పుడు ఆ టైటిలింగ్ యాక్ట్ని బూచి చేశారు, మసిపూసి మారాడికాయ చేసి వీళ్ళు తప్పుడు ప్రచారమే చేశారు. కానీ నమ్మారు కదా ప్రజలు, అది తప్పుడు ప్రచారం అయినా ప్రజలు పూర్తిగా నమ్మే అవకాశం లేదు. ప్రభుత్వం అనేది ఉన్నది ప్రజల భూములు లాక్కోవడానికి కాదు కదా.
ఇప్పుడు ఇన్నాళ్ళు అంటే ఒకప్పుడైతే అమాయకంగా నమ్మేసేవారు, ఇప్పుడు ఆ అవకాశం లేదు. ప్రజలు వాళ్ళకి ఒక స్థిరమైన రైట్ కల్పిద్దామని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు ఇంప్లిమెంట్ చేయమన్నారు? నీతి ఆయోగ్, సెంట్రల్ గవర్నమెంట్ వారు. బీజేపీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? మేమే దీన్ని ఇంట్రడ్యూస్ చేసాము అని చెప్తున్నారు. అయితే ప్రజల భూములు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా లాక్కుంటుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ప్రభుత్వం అతనే భూమి కొన్నాడు, భూమి జెరాక్స్ కాపీలు ఇస్తారండి, జెరాక్స్లు ఇచ్చారు, అతనికి ఒరిజినల్స్ ఇచ్చారు. అలాగే ఇంకెవరెవరు చాలామంది టీడీపీ నాయకులు కొన్నారు, వాళ్ళందరికీ జెరాక్స్ కాపీలు ఇవ్వలేదు కదా, ఒరిజినల్సే ఇచ్చారు. మరి అడ్వకేట్స్ ఎందుకు కోపంగా ఉన్నారు దీనికి సంబంధించి? అడ్వకేట్స్ అంటే ఇందులో మా వాళ్ళకి ఇక్కడ లోకల్ కోర్టుకి సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ తీసేస్తారనేసి వాళ్ళు. అయితే ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే సత్వర న్యాయం కావాలని సెంట్రల్ గవర్నమెంట్ వారు దీన్ని నీతి ఆయోగ్ వారు ప్రవేశపెట్టారు. ఎక్కడికైనా ఇప్పుడు ఆర్డీఓ జేసీ దగ్గరికి వెళ్ళాలన్నా మేమే వెళ్ళాలి, అడ్వకేట్కి మాకు రైట్ ఉంది కదా. అంటే డిలే అవుతుంది జస్టిస్ అని మా వాళ్ళు అంటే నీతి ఆయోగ్ వాళ్ళు. ఈ ప్లస్ ఏంటంటే స్థిరమైన హక్కు కల్పిద్దాం ఒకటే, ఇంక దీనికి ఎవరు తాతలు తండ్రులు పూర్వీకులు ఇవన్నీ కాకుండా గవర్నమెంట్ నీతి ఆయోగ్ని సరిగ్గా అర్థం చేసుకోలేక మా వాళ్ళు కూడా కొంతమంది అడ్వకేట్స్లో తప్పుడు ప్రచారం నమ్మారు, కొంత చేశారు కూడా. ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది ఒకప్పుడు, సిటీల్లో అయితే ఒక మేజర్కి 1800 గజాలు. ఇప్పుడు మీకు ఎకరం భూమి ఉందనుకుందాం, 1800 గజాలు పోను, ఒకే మేజర్ ఉన్నాడు అనుకోండి, 1800 గజాలు పోతే మిగతా భూమి అంతా గవర్నమెంట్ స్క్వేర్ మీటర్కి 5 రూపాయలు ఇచ్చి తీసుకుండేది. ఇప్పుడు ఇనామ్ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది, ప్రభుత్వం అప్పుడులో తీసుకుంది కదా, దాన్ని ఏం చేశారు? ఇప్పుడు ఏంటంటే ఇది ఎలక్షన్ ముందు రావడం వల్ల దాన్ని వీళ్ళు వాడుకొని తప్పుడు ప్రచారం చేశారు, బ్యాడ్ ప్రాపగండా చేశారు తప్పితే దీనివల్ల రాను అర్థమవుతుంది దీనివల్ల ప్రజలకు ఎంత ఉపయోగమో ఎంత లాభమో. ఇప్పుడు దీని ఇంపాక్ట్ రేపు ఓట్ల లోపల పడలేదంటారా ప్రభుత్వానికి? అదే చెప్తున్నాను కదా, సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, ప్రతిపక్షం వాళ్ళు దీన్ని తప్పుడు ప్రచారం చేయడం. ఇప్పుడు కూటమిలో చంద్రబాబు నాయుడు గారు మీ భూములకు ప్రభుత్వం లాక్కుంటుంది, జగన్మోహన్ రెడ్డి లాక్కుంటాడని ప్రచారం చేశాడు. అలాగే పురంధరేశ్వరు అప్పుడు ఏం చేశారు? ఇది మా సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిందే అని చెప్పారు. అయితే ఇప్పుడు మరి కూటమిలో ఎక్కడుంది ఇది? ఐక్యత లేదా? ఐక్యత అంటే మరి దీని మీద సరైన అవగాహన లేనట్టే కదా. చంద్రబాబు నాయుడు దీన్ని ఎలా తప్పుడు ప్రచారం వాడుకొని ప్రజల్లో ఎలాగా తప్పుదారి పట్టిద్దామన్న ఆలోచనతోనే చేశారు తప్పితే ఇందులో ఏమీ లేదు. అంటే ఒక విధంగా కూటమి సక్సెస్ అయింది అనుకోవచ్చా సార్? ఈ ప్రజలు నమ్మలేదు కదా. నమ్మలేదా? నమ్మితే ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అంటే, మీరు సీనియర్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానివ్వండి, ల్యాండ్ పూలింగ్ కానివ్వండి, చాలా యాక్ట్స్ మీరు చాలా చూసున్నారు. చాలామంది మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఇదే ఉండొచ్చు, దీని ఇంపాక్టు ప్రజలు నమ్మారా, ప్రజల్లో నమ్మి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారనేది చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రజలు ఎవరు భయపడవలసిన పని లేదు ఈ టైటిలింగ్ యాక్ట్ వల్ల. పర్లేదు, కానీ నమ్మారు అని అంటే తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అది ఎప్పుడో పెట్టిన పార్టీ, దానికి కొంత స్థిరమైన ఓట్ బ్యాంక్ అంటూ ఉంది. న్యూట్రల్స్ నమ్మారా లేదా? న్యూట్రల్స్ ఎవరు దీన్ని నమ్మలేదు, దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే దాని మీద సరైన మీ భూములు పోతాయా అన్నారు, కానీ ఏ విధంగా పోతాయో వాళ్ళు చెప్పలేదు కదా. ప్రభుత్వం లాక్కుంటుంది అండి, ఎవరి భూమి లాక్కుంటుంది? ప్రభుత్వం కబ్జాదారులు లేకపోతే ఇంకెవడ భూమి వీళ్ళ పేరు మీద తప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఉన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే రావచ్చేమో, కానీ ముందు నా భూమి ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది? మనం ఒప్పుకోం కదా. తీసుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న హక్కు ఒకవేళ తీసుకున్నా చెప్పాలి కదా, ఎందుకు తీసుకుందాం? అది లేదు. ఇప్పుడు మీ భూమి ఉందండి, మీ పక్కన నాది 1 ఎకరం ఉంది, మీది 1 ఎకరం ఉంది, మీ దాంట్లో నేను 1/2 ఎకరం లాక్కుంటే నాకు టైటిల్ వస్తుందా? రాదు కదా. అప్పుడు మీరు ఊరుకుంటారా? అదే సివిల్ కోర్టులో ఇంతకుముందు దావా డిక్లరేషన్ వేసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే అది కాదు, సత్వర న్యాయం అందించాలి, ఒక స్థిరమైన హక్కు కల్పిద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ వారు చెప్పిందే స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు తప్పుడు ప్రచారం చేశారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామని అనుకున్నారు, కానీ ప్రజలు దీన్ని ఎట్టి పరిస్థితులు నమ్మే పరిస్థితి లేదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ ఇష్యూ అనేది 24లో ఎటువంటి ప్రభావం చూపించలేదు అంటారు?
100% చూపించలేదు. అసలు చూపించే ప్రసక్తి లేదు. కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్ సార్? అది కాన్ఫిడెంట్గానే చెప్తున్నాను నేను. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది ప్రజలకు మంచి చేయడానికే కానీ ప్రజల దగ్గర లాక్కోవడానికా? ప్రభుత్వం తీసుకొని ఏం చేసుకుంటుంది? ఇప్పుడు అమరావతిలో 31 లక్షలకి ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా 31 లక్షలు ఇల్లు ఇచ్చారు. ప్రభుత్వ భూములు లేని దగ్గర కొని మరీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ భూమి తీసుకొని ఏం చేసుకుంటుంది ప్రభుత్వం? అనవసరంగా ప్రజల భూములు ప్రజలకి స్థిరమైన హక్కులు కల్పించి ఒక భూమి అమ్మాలంటే ఏదో ఎక్కడికో వెళ్ళాలి, రిజిస్టర్ ఆఫీసులో జెరాక్స్ కాపీలు ఇస్తున్నారు, ఏదో. ఇప్పుడు ఆ బాధ లేకుండా మీకు అన్ని వెరిఫై చేసిన తర్వాత మీకు ఒక యూనిక్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ప్రకారం మీరు ఏమైనా చేసుకోవచ్చు, అమ్మాలన్నా చేయాలి. ఇప్పుడు బ్యాంకులో మార్టిగేజ్ ఫ్రాడ్ కేసులు బోర్డు వస్తున్నాయి, ఏది తప్పుడు డాక్యుమెంట్లు పెట్టేది. ఇప్పుడు అదే మీకు స్థిరంగా ఒక యూనిక్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళే సరే వాళ్ళు ఆ నెంబరు దాన్ని బట్టి మీరు ట్రేస్ చేసుకోవచ్చు. చేసుకొని మీరు బ్యాంక్ లోన్ మీరు ఎలిజిబిలిటీ మీకు అన్ని విధాలుగా ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఇస్తుంది. అలాగే ఎవరి భూమి డాక్యుమెంట్ తెచ్చేసి డాక్యుమెంట్ ఆక్రమించి భూములు ఆక్రమించేసి నాకు టైటిల్ ఇవ్వలేదు అది ఇది అని తప్పుడు ప్రచారం. ఈరోజు ఎవరైతే దీని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఇదంతా పూర్తిగా కూడా వాళ్ళు అంతా కూడా ఫేకా సార్? వాళ్ళందరూ ఫేకేనా? ఫేక్ అని అనడం కాదు, ఎలక్షన్లో లబ్ధి పొందడానికి చేసిన బ్యాడ్ ప్రోపగండా మాత్రమే. కాబట్టి ఎటువంటి ప్రభావం చూపించారు ప్రజలకి? ఏ విధమైన అంటే నష్టం లేదు, వాళ్ళకి 100% లాభమే జరుగుతుంది. సార్ లండన్ వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, భారీ మెజారిటీ 151+, 22+ గెలబోతున్నాయి ఎంపీలు అన్నారు. నిజమా సార్? సాధ్యం పడుతుంది? అది అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఏ విధంగా అంటే ఏ నియోజకవర్గంలో చూసినా పర్సంటేజ్లు కూడా మారాయి గతంలో కన్నా. మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. ఈ లబ్ధి పొందింది కూడా జగన్మోహన్ రెడ్డి కులం కానీ మతం కానీ ఈ పార్టీ అని కానీ ఆ పార్టీ అని కానీ ఎవరిని ఏ విధమైన వివక్షత లేకుండా అన్ని రకాలుగా అన్ని పథకాలు అందించారు. దీనిలో మెయిన్ బెనిఫిషరీస్ ఎవరు? మహిళలు. మహిళలు ఎక్కువ ఏ నియోజకవర్గంలో చూసినా మహిళలు ఎక్కువ శాతం ఓటు వేశారు. అందులో కొంతమంది డైరెక్ట్గా చెప్పారు, చంద్రబాబు నాయుడు 4,000 పెన్షన్ ఇస్తాను, 5,000 పెన్షన్ ఇస్తాను నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు? అతను గతంలో ఇస్తానని వేవి ఇవ్వలేదా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇచ్చారా? నిరుద్యోగ భృతి అన్నారు, ఇచ్చారా? ఎందుకు 650 ఇప్పుడు ఎన్ని హామీలు మొదలుపెట్టారు ఇప్పుడు మేనిఫెస్టోలో. కిందసారి మేనిఫెస్టో మాయమైపోయింది. ఇప్పుడు అలాగే జనసేన ఉంది, జనసేనకు ఒక మేనిఫెస్టో ఉందా? లేదు. ఉమ్మడి మేనిఫెస్టో అయితే ఇవ్వండొచ్చు. అతను నేను స్థిరంగా ఇది చేసి పెడతాను నన్ను గెలిపించండి అంటున్నాడే కానీ ఇది చేస్తాం అది చేస్తాం రిజర్వేషన్లు తీసిమ్మంటున్నారు బీజేపీ వల్ల. ఇప్పుడు వీళ్ళే కాపులకిను ముస్లింలకి రిజర్వేషన్లు ఎందుకు అంటున్నారు? అవునా? జనసేన స్లో పాయిజన్ లో జనాలకు వెళ్ళిందండి. నిజమా సార్? అది ఏది రిజర్వేషన్ అంశం మరి వెళ్తుంది కదా, వాళ్ళకి నష్టం కదా. ఇప్పుడు బలహీన వర్గాలు అట్టడుగున వర్గాల వారికి పైకి తావడానికే కదా వాళ్ళకి రిజర్వేషన్ సిస్టమ్ అనేది పెట్టింది. అంటే మరి అది తీసేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు నాకు అవకాశం ఉంది, నాకు వచ్చింది అన్ని రకాలుగా, నేను ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నానని చెప్పి రిజర్వేషన్ నాకు అవసరం లేదని నేను వాలంటరీగా వస్తే వేరు. నాకు అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను, ఇంకో పేదవాడికి ఇవ్వండి అన్నాడు. ఈ పార్టీలు వస్తే తీసేస్తామంటే ఎలాగవుతుంది? ఇంతవరకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా రిజల్ట్ రాకముందే పలానా రోజు డేట్ పెట్టుకొని ముహూర్తం పెట్టుకొని గెలుస్తానని చెప్పిన దాఖలాలు చాలా అరుదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏమంటారు? అది ప్రజలకి ఆయన చేసిన మంచి, ప్రజలు అతని సభలకి అటెండ్ అయిన సందర్భాలు, మహిళా ఓటర్లు ఇంత ఎక్కువగా ఎప్పుడు గతంలో ఎప్పుడూ ఓటింగ్లో పాల్గొనలేదు. రాత్రి 12 వరకు వేసిన దాఖలాలు ఉన్నాయి. ఎందుకు? ఆయన వస్తే మనకు ముందు ఉత్తరోత్తర బాగుంటుంది, మనకి మన పిల్లలకి బాగుంటుందని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టింది ఆరోగ్యశ్రీను ఫీజు రియంబర్స్మెంట్ పెడితే దానివల్ల ఇప్పుడు కొన్ని లక్షల మంది చదువుకున్నారు, బెనిఫిట్ పొందారు. ఇది ప్రజలకి సంక్షేమానికి ఇప్పుడు ఆ కుటుంబం పైకి రావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు. ఇప్పుడు కులం లేదు, ఈ తెలుగుదేశం అయినా ఈయనకి ఇవ్వద్దని అనే ఆయన నోటంట కానీ ఆయనే కాదు ఎవరు కూడా అనలేదు. సెక్రటేరియట్కి వెళ్ళిపోతే ఆయనకి ఎలిజిబిలిటీ ఉంటే అన్నీ ఇచ్చేస్తున్నారు. మరి ఇంక అలాంటప్పుడు ప్రజలు దాన్ని గుర్తిస్తారు కదా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు 100% అబ్సల్యూట్ మెజార్టీతో
గవర్నమెంట్ ఫార్మ్ చేసి ప్రమాణ స్వీకారం 9వ తారీఖున చేస్తారు. ఎక్కడ సార్? విశాఖపట్నంలోనే. విశాఖపట్నంలోనేనా? నమ్మకం ఉంది బాగా. నమ్మకం 100%. ఈ రూమ్స్ అన్ని కూడా బాగా బుక్ అయిపోయాయండి. అదే మరి ఇవాళ నేను చూశాను. చూసారా? 100% ఇక్కడే ప్రమాణ స్వీకారం. అవునా? థ్యాంక్ యూ సో మచ్ సార్, గవర్నమెంట్ సభ మా కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. నమస్తే. అది ఖచ్చితంగా మేము అధికారంలో రాబోతున్నాం. విశాఖలోనే ప్రమాణ స్వీకారం. ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు అర్ధరాత్రి 12 గంటలు కూడా ఓటేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ. ఆయన చేసిన మంచిని గుర్తుపెట్టుకుని లైన్లో ఉండి ఓటేశారు. ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎక్కడ కూడా ఓటర్ని ప్రభావితం చేయలేదు, ఎవరు ప్రజలు నమ్మలేదు, న్యూట్రల్స్ అస్సలు నమ్మలేదు అంటూ కూడా కాళిదాస్ గారు మన మైరా మీడియాకి అయితే తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నమస్తే.